అందరికీ వందనాలండి. దేవుని యొక్క వాక్యంలో నుంచి ఆదికాండము 17వ అధ్యాయంలో ఆదికాండము 17వ అధ్యాయము 1-2 వచనాలను మనం చదువుకుందాం. దయచేసి ఎవరైనా చదవండి. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. ఆమేన్. వందనాలండి. 17వ ఏమనుకోవద్దండి, ఒకసారి మళ్ళీ చదువుదాం. 17:1 అబ్రహాము 99 ఏండ్ల వాడైన అక్కడ మరి అబ్రాము అని ఉంటుంది, అబ్రహాము కాదు. 17వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివితే, అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై. కాబట్టి గమనించండి, ఇక్కడ అబ్రహాముగా ఇంకా మార్చబడలేదు. మరి అబ్రహాము యొక్క వయసుని ఇక్కడ మరి తెలియచేస్తా ఉన్నారు. ఏంటంటే అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడంట. గమనించండి దేవుని బిడ్డలారా, అబ్రాము మరి 99 ఏండ్ల వాడైనప్పుడు మరి దేవుడు అతనికి ఏమయ్యాడు అని అంటే ప్రత్యక్షమయ్యాడు అన్నాడు. మామూలుగా ఏ వయసులో మనకి మరి అబ్రహాం గారికి ప్రత్యక్షమయ్యారు అని అంటే మనందరికీ తెలిసిందే. ఎవరైనా చెప్పగలుగుతారండి? అబ్రాముని దేవుడు ఏ వయసులో దర్శించాడు, ఏ వయసులో ఆయన్ని పిలుచుకున్నాడో చెప్తారా ఎవరైనా? 75వ సంవత్సరంలో. 75. వందనాలు సిస్టర్ గారు. ఆదికాండము 12వ అధ్యాయం 4వ వచనాన్ని చూసినట్లయితే 4వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ అబ్రహాము వెళ్ళాను, లోతు అతనితో కూడా వెళ్ళాను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల వాడు, 5 ఏండ్ల ఈడు గలవాడు. అక్కడ మీరు గమనించండి, అబ్రహాము అని రాయబడలేదు. చదివే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా, మనకేంటంటే అబ్రహాము అని వచ్చేసింది, కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే అబ్రాము. చూడండి, ఉందా? అబ్రాము అని ఉందా, అబ్రహాము అని ఉందా? అబ్రామనే ఉందండి శిష్యు గారు. అది కాబట్టి అబ్రాము మరి 75వ సంవత్సరంలో దేవుడు మరి అబ్రాముని పిలుచుకున్నాడు. మరి నీ తండ్రి దేశం నుండి, నీ తండ్రి ఇంటి నుండి రమ్మని మరి పిలిచినప్పుడు మరి అబ్రాము వయసు ఎంత అంటే 75వ సంవత్సరం. మరి ఇక్కడ మనము చూసినట్లయితే ఇతని వయసు ఎంత అంటే 99 ఏండ్లవాడు. అంటే అప్పటికి దేవునిని ఎరిగి అబ్రాము గారు వయసు అంటే సుమారుగా 24 సంవత్సరాల నుంచి అబ్రాము దేవుణ్ణి కలిగి ఉన్నాడనమాట. అయితే మరలా ప్రత్యేకంగా మరి ప్రత్యక్షమై తను తాను ఏం చేసుకుంటున్నాడు అంటే అబ్రాము గారికి పరిచయం చేసుకుంటున్నాడు. ఏమని అనంటే, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. చూడండి, అబ్రాము 75వ సంవత్సరంలో మరి పిలువబడ్డాడు. కానీ మరి అబ్రాము మరి దేవుని నమ్మడానికి చాలా కాలం పట్టిందండి. మరి అబ్రాము జీవితంలో మరి దేవుడు 75వ సంవత్సరంలో మరి పిలుచుకున్నాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో మరి వాగ్దానం చేశాడు. ఏమని అంటే, మరి నీకు సంతానాన్ని ఇస్తాను, నీ యొక్క సంతానాన్ని ఆకాశమందుల నక్షత్రం వల్లే, అలాగే మరి సముద్ర తీరమందుల ఇసుక రేణు వల్లే చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు 75వ సంవత్సరంలో. మరి ఎదురు చూస్తా ఉన్నాడు. మరి గమనించినట్లయితే మరి 17వ అధ్యాయం 1వ వచనానికి వచ్చేసరికి అబ్రాము గారి వయసు ఎంత అంటే 99కి వచ్చేసింది. 75వ సంవత్సరంలో వాగ్దానం చేసిన దేవుడు మరి 99కి వచ్చినప్పటికి కూడా మరి ఆ వాగ్దానము అబ్రాము గారి జీవితంలో నెరవేరలేదు. మరి కొన్ని సందర్భాల్లో మరి దేవుడు చెప్పిన మాట మరి నెరవేరే విషయంలో ఆలస్యమైనప్పుడు సహజంగా విశ్వాసులమైన మనకు కూడా కొంత నిరాశ కలిగిద్ది, కొంత మరి దేవుని మీద అవిశ్వాసం, అపనమ్మకం కలిగిద్ది. మరి అబ్రాము జీవితంలో కూడా మనం చూసినట్లయితే మరి అబ్రాము కూడా మరి వాగ్దానం వెంటనే నెరవేరిపోయిద్దేమో అనుకున్నాడు. కానీ ఆ వాగ్దానము 24 సంవత్సరాలైనప్పటికీ కూడా ఆ వాగ్దానం ఏమవ్వలేదంటే నెరవేరకపోవటంతో మరి 16వ అధ్యాయం మనందరికీ తెలిసిందే. మరి ఏంటంటే
16వ అధ్యాయంలో శారా మరి ఆ యొక్క హాగరుని మరి అబ్రాము గారికి వివాహము చేయడం జరిగింది. మరి అబ్రహాము ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మకుండా, దేవుని మాటకు వినకుండా ఎప్పుడైతే తన భార్య మాట అయిన శారా మాట విన్నాడో మీరు గమనించండి. 16వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదవండి అమ్మా. 16వ ఆగరు అధ్యాయం. ఆ. ఆగరు అబ్రహామునకు ఇస్మాయేలును కనినప్పుడు ఆగరు అబ్రాము అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్లవాడు. చూడండి, 86వ సంవత్సరంలో తన సొంత మార్గంలో వెళ్ళినప్పుడు మరి ఆగరట అబ్రామునకు ఇష్మాయేలును కనింది. అప్పుడు అబ్రాము గారి వయసు ఎంతంటే 86 సంవత్సరాలు వచ్చాయి. అయితే 86 సంవత్సరాల తర్వాత మళ్ళీ 17వ అధ్యాయం 1వ వచనంకి వచ్చేసరికి అబ్రాము గారు మరి 99కి వచ్చేసారు. 86 నుంచి మరి 99కి వచ్చేసరికి మధ్యలో చూడండి కొంత గ్యాప్ అనేది మనకి కనపడతా ఉంది. అబ్రహాము 86వ సంవత్సరంలో ఇష్మాయేలుకు తండ్రి అయ్యాడు. కానీ మరి దేవుడంట మళ్ళీ అబ్రాహాంతో ఎప్పుడు మాట్లాడాడు అంటే 99. అంటే ఎప్పుడైతే అబ్రాము దేవుని మాట వినకుండా మరి లోబడకుండా ఉన్నాడో చూడండి, అబ్రాముతో దేవుడు మాట్లాడడం ఆపేసినట్లుగా మనకు కనపడతా ఉందన్నమాట. అబ్రాము ఎప్పుడైతే తన సొంత నిర్ణయాల ప్రకారం వెళ్ళాడో 86వ సంవత్సరం నుంచి కూడా మరి గమనిస్తే 99 సంవత్సరాల వరకు కూడా మరి దేవుడు జోక్యం చేసుకోకుండా మరి ఆయన మౌనంగా ఉన్నట్లు మనకి కనపడతా ఉంది. దేవుని వాగ్దానాలు కొన్ని సందర్భాల్లో ఆలస్యం అవుతా ఉంటాయండి. ఆలస్యమైనప్పుడు సాతాను ఏం చేస్తూ ఉంటుందంటే మనల్ని తొందర పెట్టి వేరే మార్గాల ద్వారా మరి ఆ యొక్క ఫలాలు పొందుకోవాలని దేవుని చిత్తాన్ని తప్పిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని తప్పిస్తడం జరుగుతుందో దేవుని యొక్క సన్నిధి వారి నుంచి దూరం అవుతూ ఉంటది. కాబట్టి గమనించండి, 86లో తండ్రి అయ్యాడు, 99 వరకు దేవుడు మాట్లాడడం మానేశాడు. అయితే మరలా దయగలిగిన దేవుడు ఏం చేశారు అంటే 99వ సంవత్సరంలో మరలా దేవుడు అబ్రాముని దర్శించటం మొదలు పెట్టాడు. ఇప్పుడు వచ్చి తాను మరలా ఏం చేసుకుంటున్నాడు అనంటే పరిచయం చేసుకుంటున్నాడు అనమాట. ఏమని అనంటే నేను సర్వశక్తి కలిగిన దేవుడు. ఎందుకంటే అబ్రాము అబ్రాము నేను నీకు పిల్లల్ని ఇస్తాను అని అంటే నమ్మలేదు. ఆ శక్తి దేవునిలో లేదు, ఆ దేవుడు ఇవ్వలేడు అని అనుకున్నాడు. కాబట్టి దేవుడు తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఎలా పరిచయం చేసుకుంటున్నాడంటే నేను సర్వశక్తి కలిగిన దేవుడు మన అవసరాలకు తగినట్టుగా మన దగ్గరకు వస్తాడు. మనకి బలహీనత ఉందా, అనారోగ్యంతో ఉందా, యెహోవా రాఫాగా మన దగ్గరకు వస్తాడు. లేదా మనమేమన్నా నెమ్మది లేకుండా సమాధానం లేకుండా ఉన్నామా, యెహోవా షాలోమ్ సమాధానకర్తగా మన దగ్గరకు వస్తాడు. లేదా మనమేమన్నా అక్కరలో ఉన్నామా, మన అవసరాలు తీర్చడానికి ఆయన యెహోవా ఈరేగా మన దగ్గరకు వస్తూ ఉంటాడు. ఇక్కడ అబ్రామ్ గారి దగ్గరికి ఎలా వస్తున్నాడు అనంటే నేను సర్వశక్తి కలిగిన దేవుడిని, అనగా ఎల్ షద్దాయ్. ఏమంటామంటే ఎల్ షద్దాయ్, ఆల్ మైటీ గాడ్. అంటే అబ్రామ్ నమ్మలేకపోయాడు అనమాట. అబ్రామ్ ఏమనుకున్నాడంటే ఆయన ఆస్తిపాస్తులు ఇచ్చాడు, పశువులు సంపదలు ఇచ్చాడు, నాకు అన్నీ ఇచ్చాడు, కానీ పిల్లల్ని ఇవ్వలేడేమో, మేము ముసలివారం అయిపోయాం కదా అని నమ్మలేదు. కాబట్టి దేవుడు అబ్రామ్తో అంటున్నాడు నేను అంటే అన్ని శక్తులు నాలో ఉన్నాయి, నేను చెయ్యలేనిదంటూ ఏది లేదు అబ్రామా అని చెప్తూ అక్కడ ఒక మాట అంటున్నాడు, నా సన్నిధిలో నిలుచుచు ఎలా ఉండాలంట, నిందారహితుడవై ఉండుము. దేవుడు అబ్రామును హెచ్చరిస్తా ఉన్నాడు. అబ్రామా, నా సన్నిధిలో నువ్వు నడవడం మానేసావు, మనుషుల మాటలు వింటున్నావు, మనుషులు చెప్పిన ప్రకారం నడుస్తా ఉన్నావు. అయితే ఇప్పుడు మరలా నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. ఏంటంటే నా సన్నిధిలో నీవు నడవాలి. రెండోది ఏంటిది అనంటే నీవు నిందారహితుడవై. అంటే అబ్రాము మీద నిందబడింది. దేవుడు చెప్పిన మాట వినకుండా ఎప్పుడైతే శారమ్మ గారి మాట విన్నాడో నిందబడింది. కాబట్టి
మరి నీవు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తా. దేవుడు మరొక అవకాశాన్ని అబ్రహాంకి ఇస్తా ఉన్నాడు. ఆది కాండము 12వ అధ్యాయంలో ఒక అవకాశం, 15వ అధ్యాయంలో ఒక అవకాశం, చివరిగా మరి 17వ అధ్యాయానికి వచ్చేసరికి మరొక అవకాశాన్ని దేవుడు అబ్రహాం గారికి ఇస్తా చెప్తున్నాడు. ఇదిగో 75వ సంవత్సరంలో నువ్వు పిలువబడ్డావు, కానీ నీకు ఇంకా పరిపూర్ణత రాదు. పేరు మార్చబడలేదండి. 75వ సంవత్సరంలో అబ్రాముగా ఉన్నాడు. 99కి వచ్చేసరికి కూడా అబ్రాముగా ఉన్నాడు. కొంతమంది మన జీవితాల్లో కూడా మందిరాలకు వెళ్తూ ఉంటాం, బాప్తీసం తీసుకుంటూ ఉంటాం, ప్రార్థనలు చేస్తూ ఉంటాం, కానీ జీవితం మారదు, బ్రతుకు మారదు, అలవాట్లు మారవు, ప్రవర్తన మారదు. నేను దేవుని దగ్గరే ఉన్నాను, నేను దేవునితోనే ఉన్నాను, నేను దేవునితో సహవాసం చేస్తున్నాను అంటాం, కానీ అబ్రాము యొక్క పేరు మార్చబడలేదు. 24 సంవత్సరాల అబ్రాము యొక్క జీవితము అలాగే ఉందండి. ఎప్పుడైతే మరి దేవుడు హెచ్చరించి, నేను సర్వశక్తి కలిగిన దేవుడిని, ఇదిగో నా సన్నిధిలో నువ్వు నడవాలి, ఇదిగో నీకు నాకు మధ్య ఒక నిబంధన నేను నియమిస్తాను అని చెప్పినప్పుడు మరి గమనించండి, అక్కడ ఒక మాట రాయబడింది. 3వ వచనం చదవండి అమ్మా. 3వ వచనం చదివితే, అబ్రాము సాగిలపడి ఉండగా అబ్రామట ఏమయ్యాడట? సాగిలపడ్డాడట. ఏమయ్యాడండి? సాగిలపడ్డ. అబ్రామ్ గారి వయసు ఎంత? 99. 99వ సంవత్సరంలో అబ్రామ్ ఏమవుతున్నాడు అంటే సాగిలపడ్డాడు. దేవుణ్ణి ఆరాధించే విధానాలు చాలా ఉన్నాయి. దేవుణ్ణి మనము మోకరించి ఆరాధించవచ్చు, చేతులు పైకెత్తి ఆరాధించవచ్చు. అండి దేవుని సన్నిధిలో మరి వినయంతో మరి దేవుని సన్నిధిలో సాగిలపడడం దేనికి గుర్తు అని అంటే, తన్ను తాను సంపూర్తిగా సమర్పణ చేసుకున్నాను. అయ్యా, ఇక ఇప్పటి వరకు నాది నడిచింది, నా ఆలోచనలు నడిచినాయి ప్రభా, ఇక నీకు నేను సంపూర్ణంగా లోబడుతున్నాను అంటానికి గుర్తుగా అబ్రామ్ చూడండి సాగిలపడ్డాడు. అనగా తన యొక్క సమ్మతిని అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే అబ్రాము సాగిలపడి తాను ఎప్పుడైతే నమ్ముతానని దేవునితో చెప్పాడో, ఇప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టాడు. చూడండి, దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించింది గనుక నీ పేరు అబ్రహాము. చూడండి, 12వ అధ్యాయంలో పిలిచిన దేవుడు 17వ అధ్యాయం వరకు కూడా పేరు ఎందుకు మార్చలేదు అని అంటే, అబ్రాముల పాత స్వభావం ఉండిపోయింది, అబ్రాముల పాత అలవాట్లు ఉండిపోయినాయి, అవే మనుషుల మాటలు, మనుషుల ఆచారాలు ఉన్నాయి. ఎప్పుడైతే అబ్రాము సాగిలపడ్డాడో, చూడండి, అబ్రాము అంటే ఘనమైన తండ్రి. అయితే ఇక్కడ అంటున్నాడు, ఇక నీవు అబ్రాము కాకుండా అబ్రహాము అనగా అనేక జనములకు నేనేం చేస్తున్నానంటే తండ్రిగా, ఎందుకంటే మన దేవుడు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తాడు. అందుకే కింద అంటాడు, నీకు అత్యధికముగా సంతానాభివృద్ధిని కలుగజేసి నీలో నుండి జనములను వచ్చినట్లుగా నేను నియమిస్తాను. చూడండి, అబ్రాము ఎప్పుడైతే దేవునికి లోబడ్డాడో, అబ్రాము ఎప్పుడైతే దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడో, ఆశీర్వాదం రావడం మొదలైంది. ఒక విశ్వాస జీవితంలో కూడా ఎప్పుడైతే మనల్ని మనం సంపూర్ణంగా దేవునికి అప్పగించుకుంటామో, ఎప్పుడైతే దేవుని మాటకు మనం లోబడతామో, చూడండి, అప్పుడు విశ్వాస జీవితంలో ఆశీర్వాదం స్టార్ట్ అవుతుంది. మనం అనుకుంటాం, ఎందుకు ఇది లేట్ అవుతుంది, ఎందుకు ఈ కార్యం ఆలస్యం అవుతుంది, ఈ అద్భుతం ఎందుకు జరగట్లేదు, ఇక్కడ ఎందుకు కార్యం జరగట్లేదు అని అంటే, మనలో ఉన్న కొన్ని బలహీనతలు, ఇంకా మనం దేవుని మీద ఆధారపడకపోవటం, మనల్ని మనం దేవునికి సంపూర్ణంగా సమర్పణ చేసుకోకపోవటంతో మన యొక్క ఆశీర్వాదం అనేది ఏమవుతుందంటే ఆలస్యం అవుతుందండి. చూడండి, ఎప్పుడైతే ఇంటి యజమాని, ఇంటి అధిపతి ఎప్పుడైతే మారి దేవుని యొక్క సన్నిధిలో అయ్యా నేను నీకు లోబడతానని సాగిలపడ్డాడో, మొట్టమొదట అబ్రహాము పేరు మార్చబడింది. అబ్రాము కాస్త ఏమయ్యాడు అనంటే అబ్రహాముగా మార్చబడ్డాడు. అలాగే మరి ఈ ఆశీర్వాదము ఇక ఎట్లాగా కంటిన్యూ అయ్యింది. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మారితే
ఒక కుటుంబంలో ఒక వ్యక్తి దేవుని యొక్క సన్నిధికి వస్తే, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి గనక సంపూర్ణంగా దేవునికి సమర్పణ చేసుకుంటే, అతని ఆశీర్వాదము తన యొక్క కుటుంబానికి ఎలా వచ్చిద్దో మనం జ్ఞాపకం చేసుకుందాం. అదే 17వ అధ్యాయం 15వ వచనం కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. మరియు దేవుడు సారాయి నీ పేరు భార్య అయిన సారాయి పేరు ఉమ్, సారాయి ఏలయనగా అనవద్దు, యాలి అనగా ఆమె పేరు సారా. ఆ. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీ కుమారుని కలుగజేసేదను. చాలండి. కాబట్టి ఇప్పుడు అబ్రహాము వంతు అయిపోయింది. అబ్రహామును ఏం చేశాడు? అబ్రహాముగా మార్చాడు. ఇప్పుడు నెక్స్ట్ ఆశీర్వాదం ఎవరికి వస్తుంది అని అంటే, భర్త ఆశీర్వాదము భార్య దగ్గరకు వస్తా ఉంది. అబ్రహాం ఏమి శారమ్మ గారిని దీవించమని అడగలేదు, పేరు మార్చమని అడగలేదు. కానీ ఇక్కడ చూస్తే 15వ అధ్యాయంలో మరియు దేవుడు అంటున్నాడు, నీ భార్య అయిన శారయి, శారయి, శారయి అనగా జగడగొండి. శారయి అని అంటే జగడగొండి అండి. కాబట్టి ఇప్పుడు శారయి పేరును కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, ఇక శారాయి అని పిలవద్దు నువ్వు, ఏలైనగా ఆమె పేరు శారా అనగా రాజకుమారి. చూడండి, అబ్రహాం గారిని శారమ్మ గారు కూడా చాలా వరకు విసిగించారండి. వివాహం చేసుకోమంది ఆమె, విసిగించింది ఆమె, పంపించేయమంది ఆమె. చాలా అబ్రహాము విషయంలో ఆమె విసిగించింది. అబ్రహాం చాలా విసిగిపోయినప్పుడు అబ్రహామును జీవితంలో ఏది విసుగ్గా ఉందో దేవుడు ఎరిగంటున్నాడు, నీ భార్యను కూడా నేను మారుస్తాను. నీ భార్య సారై అంటే జగడగొంటి, నీ భార్య వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు. అయితే ఇప్పుడు ఆమె స్వభావాన్ని కూడా నేనేం చేస్తానంటే మార్చివేస్తాను. ఈరోజు మన కుటుంబంలో మనము ఒకరం మారామంటే మన బిడ్డలు మారకపోవచ్చు, భర్త మారితే భార్య మారకపోవచ్చు, భార్య సహకరిస్తుంటే భర్త సహకరించకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది అనుకుంటారు, ఏమండి నేను ఒక్కదాన్నే పోరాడుతున్నానండి, నేను ఒక్కదాన్ని ఇంట్లో నమ్ముకున్నాను, నా బలం చాలట్లేదండి, మరి ఏంటండి అని అంటే, ఇక్కడ చూడండి, అబ్రహాము ఒక్కడు మారినందువల్ల అబ్రహాముని బట్టి దేవుడు తన భార్య అయిన శారయిని కూడా మారుస్తా ఉన్నాడు. ఈరోజు మనల్ని బట్టి మన కుటుంబ సభ్యులు మార్చబడతారు. మనల్ని బట్టి మన కుటుంబానికి దేవుడు ఆశీర్వాదాన్ని కలిగిస్తాడు. అక్కడ మాట అంటాడు చూడండి, నేను ఆమెను ఆశీర్వదించి, చెప్దాం హల్లెలూయా. కాబట్టి దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. తర్వాత ఎవరిని ఆశీర్వదిస్తున్నాడు అని అంటే, శారమ్మ గారిని కూడా ఆశీర్వదిస్తా ఉన్నాడు. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుణ్ణి ఏం చేస్తానంటున్నాడు, కలుగజేస్తాను, నేను ఆమెను ఆశీర్వదిస్తాను అని అంటా ఉన్నాను. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని వాక్యం చెప్తుంది, అబ్రహాము గారు మారడం వల్ల శారమ్మ గారిని దేవుడు మార్చాడు. ఈరోజు భర్తలు మారాలి అని అంటే ఖచ్చితంగా భార్య మారాలి, ఖచ్చితంగా బిడ్డలు మారాలి అంటే తల్లిదండ్రులు మారాలి. అంటే మారడం అంటే ఏదో చేయటం కాదండి, ఇంకా ఎక్కువ ప్రార్థనలు, ఇంకా దేవునికి నమ్మకంగా, ఇంకా దేవునికి యథార్థంగా మనల్ని మనం సమర్పణ చేసుకుంటే మనల్ని బట్టి దేవుడు మన కుటుంబాలని మారుస్తాడు, మన బిడ్డల్ని మారుస్తాడు. మనము ఎవరిని బట్టి బాధపడుతున్నామో, ఎవరిని బట్టి ఏడుస్తున్నామో, ఎవరిని బట్టి ఇబ్బంది పడుతున్నామో దేవుడు వారిని మార్చగలిగిన శక్తివంతుడు. అబ్రహాము గారి జీవితంలో శారమ్మ గారిని ఏం చేశాడంటే మార్చాడు. శారయి కాస్త ఏమైంది అని అంటే, శారా అనగా రాజకుమారిగా మార్చబడింది. తర్వాత అబ్రహాము గారి ఆశీర్వాదం శారమ్మ గారికి వచ్చింది. శారమ్మ గారు అలాగే ఆ ఇద్దరు ఆశీర్వాదము ఎవరికి వచ్చిందో మనం చూద్దాం. 20వ వచనం చదవండి, 17వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్లయితే, ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి చూడండి కాబట్టి ఇందాకేమో నేను ఇదిగో శారాని నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు, ఇప్పుడు మరలా ఎవరిని ఆశీర్వదిస్తాను అంటున్నాడు? మరలా ఏమండి, ఇష్మాయేల్లో గొప్పతనం ఏం లేదు, కానీ కేవలం అబ్రహాము జన్మించిన కారణాన్ని బట్టే దేవుడు ఇష్మాయేల్ను కూడా ఏమంటున్నాడంటే, ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి, నీ పిల్లలు ఒకవేళ నీ ఇంటి వాళ్ళు ఒకవేళ ప్రార్థన చేయకపోయినా నిన్ను బట్టి ఆశీర్వాదం, నన్ను బట్టి ఆశీర్వాదము దేవుడు మన కుటుంబాలకు, మన సంఘాలకు, మన యొక్క పరిచర్లకు మన దేవుడు అనుగ్రహించే దేవుడై ఉన్నాడండి.
దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. అబ్రహాము తన కుటుంబానికి ఆశీర్వాదకరంగా, ఎప్పుడైతే అబ్రహాము తనలో ఉన్న బలహీనతలు ఒప్పుకొని, తనలో ఉన్న లోటుపాట్లు ఒప్పుకొని ఎప్పుడైతే సాగిలి పడ్డాడో అబ్రహాము యొక్క జీవితం మార్చబడింది. అలాగే భార్య అయిన శారాయి జీవితం మార్చబడింది. అలాగే కుమారుడైన ఇష్మాయేలు కాదండి, తర్వాత మనం కింద వచనాల్లో చూసినట్లయితే దేవుడు అంటాడు, ఇదిగో నీ గర్భాన పుట్టిన ఇస్సాకును కూడా నేను ఆశీర్వదించి నేను దీవిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో నుంచి మరి ఒకరి ఆశీర్వాదం ఇంకొకరికి, ఒకరి ద్వారా ఆశీర్వాదము కుటుంబం మొత్తానికి దేవుడు తీసుకొని వస్తా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటిది అని అంటే, ఎన్ని సంవత్సరాలు దేవుని నమ్ముకున్నాము, ఎంత సీనియారిటీ ఉంది, నేను 20 సంవత్సరాలు అయింది, 30 సంవత్సరాలు అయింది, ఇది కాదండి దేవుడు చూసేది. అబ్రహాంకి చాలా సీనియారిటీ ఉంది, 24 సంవత్సరాల సీనియారిటీ ఉంది, కానీ అబ్రహాం జీవితం మార్చబడలేదు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మనలో సీనియారిటీ కంటే సిన్సియారిటీ ముఖ్యంగా ఉండాలి. మరి ఎంతకాలము నమ్ముకున్నామని కాదు, కానీ నమ్ముకున్న మనం ఎలా జీవిస్తున్నాం, బ్రతుకు మారిందా, అలవాట్లు మారినయా, మన యొక్క ఆలోచన విధానం మారిందా? చిన్న సమస్య రాగానే సనుగుడు, చిన్న సమస్య రాగానే అవిశ్వాసం, చిన్న సమస్య రాగానే బలహీనతల్లో మనం పడిపోయి దేవుని సన్నిధికి దూరం అయిపోయే వారం ఉంటాం. అబ్రాహాము కూడా అలాగే అనుకున్నాడు, ఇక నాకు పిల్లలు కలగరనుకొని సొంత ప్రయత్నాలు వెళ్తే దేవుడు మాట్లాడడం మానేశాడు. ఈరోజు దేవుని మరలా దయగలిగిన దేవుడు మరలా అబ్రాహాముని ప్రేమించి మరలా ఆయనే వచ్చి అబ్రాహాముని తన తప్పు తాను తెలుసుకునేటట్లు చేసి ఆశీర్వదించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి 17వ అధ్యాయంలో మరి అబ్రహాము గారి యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాడు. ఒక అబ్రహాము అనే ఇంటి యజమాని మారడం వల్ల ఆ కుటుంబానికి దేవుడు ఆశీర్వాదాన్ని, దేవుడు తన బిడ్డలకి గొప్ప దీవెనల పంటని మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కుటుంబంలో కనీసం ఒక్కరైనా ప్రార్థించేవారు. చూడండి, యోబు గ్రంథంలో అంటాడు, యోబు అరుణోదయంలో లేచి తన యొక్క కుటుంబం కొరకు ఏం చేస్తా ఉన్నాడంట, ప్రార్థించేవారుగా ఉన్నారు. మరి యోబు కుటుంబంలో ఎవరు ప్రార్థించారో ప్రార్థించలేదో తెలియదు, కానీ యోబును బట్టి, యోబుకి ఎంతమంది పిల్లలు చెప్తారండి? యోబుకి ఎంతమంది పిల్లలు చెప్తారండి? 10 మంది. అమ్మ, 7 మగపిల్లలు, 7 ఆడపిల్లలు, మొత్తం 10 మంది అండి. మొత్తం 10 మంది పిల్లలు. 10 మంది పిల్లల కోసం అంట యోబు అరుణోదయం లేచి ఏం చేస్తా ఉన్నాడంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. యోబు ప్రార్థనను బట్టి యోబు కుటుంబం అంతా దీవించబడింది. కొర్నేలి ప్రార్థనను బట్టి కొర్నేలి కుటుంబం, నోవాహును బట్టి నోవాహు కుటుంబం దీవించబడింది. ఈ రాత్రి ఈ సాయంకాల సమయంలో వాక్యం వింటున్న మనము మన కుటుంబంలో ఎంతమంది అన్నా ఉండనివ్వండి, దేవుడు మన కుటుంబాల్లో దేవుడు మనల్ని మార్చుకున్న మనము ఎలా ఉన్నాం? బాధ్యత కలిగి ఉన్నామా? భయభక్తులు కలిగి ఉన్నామా? విశ్వాసంతో ఉన్నామా? మన కుటుంబ సభ్యుల కొరకు పోరాడుతున్నామా? మన కుటుంబ సభ్యుల్ని దేవునిలోకి నడిపించగలుగుతున్నామా? వారి కొరకు వారి స్వభావాలను మార్చగలుగుతున్నామా? మనము గమనించుకోవాలి. చాలా మంది తప్పులను వాళ్ళ మీద నెట్టేస్తూ ఉంటాడు. వాడు మారలేదండి, వీడు మారలేదండి, వాళ్ళ శోధనండి, వీళ్ళ శోధనండి అంటాం. కానీ ఖచ్చితంగా కుటుంబంలో దేవుడు మనల్ని రక్షించుకున్నది మన ద్వారా వాళ్ళని దీవించడానికి, వాళ్ళని ఆశీర్వదించడానికి. కాబట్టి మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. అబ్రాముని తన కుటుంబంలో ఏర్పరచుకొని అబ్రాముని బట్టి, అబ్రాము మారకపోతే అబ్రాము ద్వారా శారా మారేది కాదు, దీవించబడేది కాదు. శారాని ద్వారా ఇస్సాకు దీవించబడేవారు కాదు, ఇష్మాయేలు కుటుంబం అంతా శపితమయ్యేది. మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తానండి. మరి లోతు కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక్క లోతు ఎప్పుడైతే అవిధేయుడిగా ఉన్నాడో ఆ అవిధేయతను బట్టి శాపం అనేది కుటుంబం మీదకి వచ్చింది. మరి లోతును బట్టి లోతు భార్య, అలాగే లోతు పిల్లలు కూడా అవిధేయులుగా మార్చబడి శాపగ్రస్తమైన కుటుంబముగా వారు మార్చబడ్డారు. చూడండి, 2 కుటుంబాలు పక్క పక్కనే ఉన్నాయి, 2 కుటుంబాలు ఒక దగ్గరే ఉన్నాయి, కానీ కుటుంబాల్లో ఎంత వ్యత్యాసం అండి. ఒక యజమాని మోకరించి ప్రార్థన చేయడం వల్ల, ఒక వ్యక్తి మోకరించి ప్రార్థన చేసి దేవునికి తన్ను తాను సమర్పించుకోవడం వల్ల దేవుడు ఆ కుటుంబం మొత్తాన్ని దీవించి ఆశీర్వదించాడు. కాబట్టి వాక్యం వింటున్న మనము ఇప్పుడు ఒక్కొక్క కుటుంబంలో మనము ఒక అబ్రహాము అనుకుంటే, అబ్రహాము లాగా మనము కూడా మార్చబడాలి. అబ్రహాము 24 సంవత్సరాలు పట్టిందండి అబ్రహాముగా మార్చబడడానికి. మార్చబడిన తర్వాతే అద్భుతం జరిగింది.
అలాగే మనలో కూడా మారాల్సినవి చాలా ఉన్నాయి. కాబట్టి మనం మార్చుకుంటే మన